దేవుని స్తోత్రాలు అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మరి ఆయన సజీవులతో ఉంచి మరి ఆయన నామాన్ని బట్టి ఒక సంఘంగా కూడుకొని మరి ఆయన మరి వాక్యం వినడానికి మరి ప్రార్థించడానికి పాటలు పాడడానికి కృప చూపించారు. ఆయనకి మనం చేయించుకుందాం. సో నిజంగా ఈ రకంగా మనం ప్రశాంతంగా దేవుని వాక్యం వినడానికి కానీ ఆయన సన్నిధిని కూడుకొని ఆరాధించడానికి కానీ మనకి భాగ్యం కలిగినట్టు కేవలం దేవుని కృప అని. చాలామంది కూడా ఆరాధించాలని దేవుడానికి వెళ్ళాలని అనుకుంటారు కానీ రకరకాల ఆటంకాలు రకరకాల వాళ్ళు పట్టబడి రాలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో చూసుకుంటే ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా రాలేకపోతున్నారు. సో ఒకరిస్తే ఒకరు రావట్లేదు, లేదంటే ఇద్దరు వస్తే ఇంకొకరు రావట్లేదు, అలా అవుతూ ఉన్నది. సో ఫ్యామిలీగా వాళ్ళని చాపించడం చాలా తక్కువగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజులో. కానీ మనకి అటువంటి ప్రొఫెసర్ దేవుడు ఇంకా రాని వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేసే బాధ్యత మనతో ఎంతో ఉన్నది. మరి సార్వజనికగా నిజంగా యవనస్తులు దేవుని వారు ఉండాలండి. వారు మరి ఆయన సాక్షిగా బయటకు వెళ్ళినప్పుడు మరి అనేక మంది దేవుని చేసి పట్టబడతారు. వారు మరి బలంగా వాడినట్లుగా మరి అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరి కోసం వారి గురించి ప్రార్థన చేసిన బాధ్యత మనకుంది. సో మనకున్న సమయాన్ని ఇష్టానుసారంగా వేస్ట్ చేసుకోవడం కాదు, కానీ దేవుడికి మనం ఆ సమయాన్ని కేటాయించుకుంటూ దేవుడి సన్నిధానం మనం మొదలుపెట్టుకుంటూ విజ్ఞాపన చేసి దేవుడి ముందు కంటే మనకి ఎంతో శ్రేష్టం. సో ఈరోజు వాటిలోకి వెళ్ళినప్పుడు వెళ్ళక ముందు వచ్చిన నేను ప్రార్థన చేస్తాను. ఇది రాగా మీరు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, ఎవరైనా ఇబ్బందులు ఉన్నా, మరి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ దేవుడు స్వస్థపరుస్తాడు చేస్తాడు నమ్ముతూ ఉన్న వాళ్ళు ఉన్నారా? విశ్వాసం లేకుండా దేవుడి దృష్టి ఉంటే అసాధ్యం. కాబట్టి మన అందరం ఆయనకు వచ్చేవాడు ఆయనలో మన విశ్వాసం కలిగి ఉన్నట్టే. ఆరోగ్యం వచ్చేవాడు దేవుడంటే మనకి ఇష్టం ఉన్నట్టే. ఆరోగ్యం వచ్చేవాడు దేవుడి పట్ల మనం నమ్మకం కలిగి ఉన్నట్టే కదా. చిన్న ప్రార్థన చేసిన వాటిలోకి వెళ్దామండి. వీటికి కృపాకరం కలిగిందండి. వాచి కలిగిన దేవా నీ ప్రశస్తున్నాము పిల్లలు స్తోత్రాలు. నీ ధైర్యం బట్టి క్రమం బట్టి మేమందరూ కూడా సంఘంగా కూడి ఆరాధించడానికి అవకాశాన్ని బట్టి కూడా ప్రతి కార్యక్రమం మీరున్న విధానం బట్టి స్తోత్రాలు. వచ్చిన ప్రతి పెట్టుకుని మీరు దర్శించి ఏ బిడ్డ అవసరంలో వచ్చారో ప్రతి అవసరం నీ ఘనమైన నామం బట్టి తీర్చి ప్రతి బిడ్డ నీకు నమ్మకస్తుగా జీవిస్తూ ఓ ప్రభు నుంచి ప్రతి విధమైన మేలు, ప్రతి విధమైన ఆశీర్వాదము, ప్రతి ఈవిని పొందుకున్నట్లుగా నీ అద్భుతంగా కలగజేసే గొప్పదని మేము నమ్ముచున్నాం ప్రభా. వాళ్ళు నమ్మకం విశ్వాసం కలగజేసే దేవుడు నీవి. విశ్వాసం తను కొనసాగించిన యేసుక్రీస్తు దేవా విశ్వాసాన్ని బట్టి ఆరాధిస్తున్నాం. కొనియాడుతున్నప్పుడు నీ నామాన్ని బట్టి మొదలుపెట్టుకుని చుండగా మరి ఎవరు ఏం చేయాలి ఆశపడుతున్నారు, ఎవరి జీవితంలో ఈ చిత్తం ఏమిటో మీరు బయలుపరిచి ప్రతి ఒక్కరికి గొప్ప విడుదల, గొప్ప ఆరోగ్యం, గొప్ప క్షేమము, ఆశీర్వాదం అనిపించి ఈ నామం స్థిరపడి వర్ధిల్లింప చేయమని యేసుక్రీస్తు ప్రశ్న అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన వాటిలో చూసుకుంటే ఇక్కడ మరి మోషే, అహరోను, మిరియాము ఈ ముగ్గురు కూడా ఒకే తల్లి బిడ్డలు. సో అందులో మోషే దేవుడు పిలుచుకున్నాడు. సో మోషేని మరి ఒక యాజకుడిగా లేకపోతే ఒక ప్రవక్తగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు సంగతి మనకు తెలుసు. సో మోషేకి సపోర్టుగా అహరోను, మిరియాము కూడా ఉన్నారు. సో కొంతకాలం అయిన తర్వాత మరి మోషే ప్రజలు చూసాడు, ముందుకు వచ్చాడు. 6 లక్షల కాల్బలను మోషే అనిపిస్తాడు, ముందుకు వచ్చాడు. కానీ మోషే బహుగా ప్రజల్లో వాడబడతా ఉన్నాడు. దేవుడు మరి వారందరూ ప్రతిపక్షంగా మోషే దేవుడితోనే మాట్లాడుతూ నడిపిస్తూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఈ మోషే పూజ చేసి వివాహం చేసుకున్నాడో సొంత బ్రదరు, సొంత సిస్టరే కదా మోషేకి అహరోను, మిరియాము. ఆ ఇద్దరు కూడా ఏం మాట్లాడుకున్నారట, మోషే వ్యతిరేకంగా ఆ స్త్రీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఏంటి మన తమ్ముడు మోషే ఇలా చేసుకున్నాడు, ఆ పూజ చేసుకున్నాడు ఏంటి అని మాట్లాడుకుంటూ ఆ సంగతి మోషేకి తెలుసలేదా? మోషేకైతే ఆ మాత్రం తెలియదు. సో మోషే ప్రజెన్స్ లేకుండా వాళ్ళు మోషే వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆ మాట విన్నాడు. దేవుడు ఆ మాట విని చూడు ఇక్కడ 2వ వచ్చిన మాటనైనా యెహోవా ఆ మాట వినను. సో వీరిద్దరూ మోషే వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉంటుంటే దేవుడు ఆ మాట విన్నాడు. విని ఏం చేశారు దేవుడు మరి ఇదిగో అహరోను, మోషే మరి మిరియాము మీ ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రమ్మని చెప్పి దేవుడు వచ్చి పిలిచినట్టు చూస్తున్నాం. సో నేను ముగ్గురు కూడా బయలుదేరి ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి దేవుడు ఆ మేఘస్తంలో దిగి వచ్చి అక్కడ చెప్తా ఉన్నాడు, మోషే నా ఇల్లంతట్లో మోషే నమ్మకైన వాడు, నా సేవకుడు మోషే వ్యతిరేక మాట్లాడితే ఎందుకు భయపడలేదు అని వాళ్ళిద్దరిని గద్దించి, ఎవరిని అహరోనును మిరియామును గద్దించి మీరు ఎందుకు నా సేవకుడు మోషే ప్రవక్త అయితే కళ ద్వారా మాట్లాడతారు, కానీ నేను మోషతో ముఖాముఖిగా మాట్లాడతాను అంటే ప్రవక్త కనుక మోషే ఇంకా నెక్స్ట్ ఇంకా ఎక్కువ లెవెల్లో ఉన్నట్టు కదా దేవుడి దేశంలో. అటువంటి మోషకి మీరు ఎందుకంగా మాటలు చెప్పి దేవుడు వాళ్ళని గద్దించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆ దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడో మిరియాముకి కుష్ఠరోగం, తెల్లని కుష్ఠరోగం వచ్చిందట. సో ఎవరో చూసి ఇదిగో మోషే ఇలాగైపోయింది అక్క ఏంటి చూడు అని అడిగినప్పుడు మరి మోషే నన్ను అన్నావు కదా నీ బాగా జరిగింది అన్నాడా? నన్ను అన్నావు కదా నీకు జరిగిందని అన్నాడా? లేదంటే ఇమీడియట్గా దేవుడిని మరి తక్కువ మీద ఎంతో ప్రేమతో ప్రభువా దయచేసి నేను స్వస్థపరచు, ప్రభువా ఈ పంట చూపించమని ఎప్పుడైతే మోషే ప్రార్థించాడో అప్పుడు దేవుడు మనకి సమాధానం ఏమిటంటే ఒక తండ్రి ఆమె కుమార్తె మీద ఉమ్ము వేస్తే 4 దినాలను కడగాలి అంటే ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది కదా. కాబట్టి పాలు పెరుగులో 6 దినాలు ఉంటండి, ఆ తర్వాత ఆమె తీసుకుని వెళ్ళండి అని చెప్పినట్టు మనం చూస్తా ఉన్నాం.
కాబట్టి మనం ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం? మన సొంత కుటుంబం వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? గురుకుల వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? మన మాటలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ప్రతి మాట కూడా వింటాడండి. మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, మనుషులు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, కానీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి మన హృదయాలు ఈ దినం మనం సర్చ్ చేసుకుందాం. ఎవరికైనా వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉంటుంటే, ప్రభా దయచేసి క్షమించండి, నేను ఆ రకంగా మాట్లాడుతున్నా ఉండడానికి నా నోటు కంట్రోల్ చేసుకోవడానికి నాకు సహాయం చేయమని దేవుడు అడుగుతాం. ఎందుకంటే ఒక వ్యక్తులు జస్ట్ ఎందుకు ఆవిడ చేసుకున్నాడు అని మాట్లాడుతున్నందుకే దేవుడు దిగి వచ్చి మరి మిరియాలు కుష్ఠరోగం వచ్చినట్టుగా దేవుడు అంత పాపం దేవుడు ఆవిడ మీద వచ్చినప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి కదా. కాబట్టి దయచేసి విషయంలో మనం కరెక్ట్ చేసుకోవడం మనకి ఎంతో మంచిది. సో ఇంకా మనం వెళ్ళినప్పుడు మార్కు 11:25-24 11:25-26 వచ్చిన చూడండి ఒకసారి. ఇక్కడ మీకు ఒక మీరు విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు నిరోధులు ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాడిని క్షమించడి. వాళ్ళకి మన మీద విరోధం కాదు, మనకి విరోధమైన ఉంటే ఇంకేం చేయాలంటే మనం ఎప్పుడైనా మనం నిలబడి ప్రార్థన చేస్తుంటే మనం ఏం చేయాలంటే వాళ్ళని క్షమించాలి. అప్పుడు పరలోకంలో మీ తండ్రి మీ పాపను క్షమించు. కనుక మనం ఇతరులు చేసిన పాపాలు క్షమిస్తే ఆ కింద లైన్లో చూడండి మీనింగ్ ఏమి ఇచ్చారంటే, అక్కడ నెంబర్ 2 ఉంది కదా, కింద నెంబర్ 2 మీనింగ్ ఏమి ఇచ్చారండి? మీరు క్షమింపబడి కదా పరలోకంలో మీ తండ్రి మీ పాపములను క్షమింపడు. కాబట్టి మనం అనుకుంటాం నేనే రైట్ చేసి నేనే కరెక్ట్, నేను ఎవరిని క్షమించిన వాళ్ళే కదా నాకు ఇబ్బంది కలిగించారు మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏముందండి, మన పట్ల విరోధ భావం కలిగిన వారు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా మనకి వాళ్ళ ఉన్నప్పుడు కూడా మన వారిని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తాం. ఎన్నిసార్లు మనం ప్రార్థిస్తే అన్నిసార్లు మనం క్షమించాలి. ఎన్నిసార్లు మనం ప్రార్థిస్తే అన్నిసార్లు వాళ్ళని మనం క్షమించాలి. క్షమించినప్పుడు అప్పుడు మన దేవుడు మన పాపాలు క్షమిస్తారు. మరి మనం పాపాలు క్షమించబడకుండా మన ప్రభావం ప్రార్థన చేయడం ఏమైనా ప్రయోజనం ఉందా? కాబట్టి మన ప్రార్థనలు మనం పొందుకోవడానికి మనమే అడ్డుపట్టుగా ఉంటున్నాం. ఎందుకంటే ఇతరులు క్షమించకుండా. కాబట్టి మనం ఇతరులు క్షమించినప్పుడు దేవుడు గొప్ప కార్యం మన పట్ల చేస్తాడు. కాబట్టి మనకి ఎవరి మీద విరోధం ఉన్నా కూడా మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా ప్రభు వారిని క్షమిస్తాను, వారి పట్ల ఎటువంటి మరి బ్యాడ్ ఐడియాస్ కానీ బ్యాడ్ ఒపీనియన్ కానీ లేకుండా సహాయం చేయడం అడిగినప్పుడు దేవుడు ఎంతో చక్కగా అటువంటి నిధులు మనకి ఇస్తాడు. అది నిజ జీవితంలో ప్రతి ఒక్కరు అనుభవించాల్సిన పరిస్థితి ఎంతో మంచిది. దానితో ఈ విషయం కూడా ప్రార్థన చేసుకోండి. మరి ఎవరైనా విరోధం ఉంటే దయచేసి వాళ్ళని క్షమించండి. మరి వాళ్ళతో మళ్ళీ మోసగించబడుతుంటే జాగ్రత్తగా ఉండండి. కానీ వారి పట్ల మీరు ఎటువంటి ద్వేషభావం కానీ లేదంటే ఎటువంటి నెగిటివిటీ కానీ ఉండకుండా ఉండటం మనకి ఎంతో మంచిది. సో ఇంకా మనం ముందుకెళ్తే మరి ఎవ్రీ 9వ అధ్యాయం ఎవ్రీ 10వ అధ్యాయం 12 చూసుకుంటే ఎవ్రీ 10వ అధ్యాయం అసలు ఎలాగ మనకి ఇది మార్పులు అవుతుంది, ఎలాగ మనం ఇలా పాపను క్షమించబడటానికి ఇలా మన పాపం క్షమించబడటానికి ఎలాగ మనకి ఇది మనకి ఎలాగ వచ్చింది అని మనం చూసుకుంటే ఇది మీకు సమాధానం దొరుకుతుంది. ఈయనైతే పాపం నిమిత్తం సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి యేసుప్రభువు వారు మన పాపాల విషయమే మన పొందవలసిన శిక్ష ఆయన పొందారు కదా. శిలువ మీద ఆయన బలియాగంగా తను అర్పించుకున్నాడు మన అందరి పాపాలు కూడా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఎవరి కాలం ఆ పాప శిక్ష అర్పించాలంటే ఎవరు కూడా బ్రతుకుంటారేమో, ఎవరు కూడా పలవడానికి అవకాశం ఉండదేమో. కానీ మన అందరి కోసం ఆయన ఒక్క బలిగా తన శరీరాన్ని అర్పించుకొని మన కోసం ఆయన బలిగా అర్పించుకొని మన పాపం క్షమించబడడానికి మన పరలోకం వెళ్ళడానికి కూడా ఆయన అర్పించుకున్న సంగతి మన పొంద సాక్షంతో కూడా ఆయన అందించుకున్న సంగతి మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి యేసుప్రభువును మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎంతవరకు సమయం ఆయనకి ఇస్తున్నాము, ఎంతవరకు ఆజ్ఞను అనుసరిస్తున్నాము, ఎంతవరకు ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నామని మనం గమనించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మన గోల్ ఎలా ఉంటుందంటే నేను ఎంతవరకు నా యేసుని నా జీవితంలో చూపిస్తున్నాను, నేను ఎంతవరకు నా యేసు ఇష్ట ప్రకారంగా ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో జీవితం ఎవరైనా పర్మనెంట్గా ఇలాగే ఉండిపోతారండి. ఎవరైనా పర్మనెంట్గా ఈ లోకంలో మరణం లేకుండా ఉండిపోగలిగే అవకాశం ఉందా? ఎవరికి ఉంటుంది? మా అయితే మరి 70 కొంతమంది బతకొచ్చు, 80 90 100 బతకొచ్చు. కానీ ప్రతి ఒక్కరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే కదా. ఆ జ్ఞానం కలిగి కొంతమంది ఎలా ఉంటుంది, వాళ్ళ నిజంగా ఈ లోకంలో ఉండిపోతున్నట్టు అంతా వాళ్ళే అనుభవించాలని చెప్పి చాలా స్వార్థపడుతూ ఉంటారు. కానీ మనం అటువంటి సాధన పెట్టి ఆలోచన మనం పక్కకు తీసుకొని మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఈ లోకం శాశ్వతం, ఈ లోకంలో మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ పర్మనెంట్గా ఉండిపోం కదా, దేశం వెళ్ళినప్పుడు పర్మనెంట్గా ఉండిపోం కదా, కొన్నాళ్ళు వెళ్ళి మళ్ళీ మన ఇంటికి మనం తిరిగి వచ్చేస్తాం కదా. అలాగే ఈ లోకానికి మనం ప్రయాణికులుగా వచ్చాము, యాత్రికులుగా మనం వచ్చాము సంగతి మనం ఆ అవేర్నెస్ మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు మనం చేసినట్టు ఈ యొక్క బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని సో మనం ఆయనతో అలా
అలా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి 16వ వచనంలో, ఏలైనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మవిధులను వారి హృదయంలో నుంచి వారి మనసు మీద వాటిని రాయను అని చెప్పిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నారంటే, మనం ఆయనకు వచ్చినప్పుడు మన బాప్తిస్మం ఆయన బిడ్డగా మనం గుర్తించబడినప్పుడు ఆయన ఏం చేస్తారట, ఆయన ధర్మవిధులు హృదయం ఉంచుతారట, ఆయన మన మనసు మీద వాటిని రాస్తారట. కానీ అలా దేవుడు రాసినప్పుడు వాటిని మనం కలిగి ఉండాలి. దాన్ని త్రోసి వేసుకుని ఏదైనా తప్పు పని చేసినప్పుడు గద్దింపుడు కూడా మనస్సాక్షి అనేది ఉంటుంది, దేవుడు గద్దింపు అనేది ఉంటుంది కదా, ఆ గద్దింపు లోబడటం ఉంటూ ఎంతో మంచిది. కానీ చాలామంది ఆ గద్దింపు లోబడకుండా ఇట్లా ఉంటే అవకాశం నాకు ఉంది కదా, ఐ కెన్ లీడ్ మై లైఫ్ యాజ్ మై విష్, అంటే నా ఇష్టప్రకారంగా నేను జీవిస్తాను అనుకుని ముందుకెళ్తే నష్టపోయి ఎవరండి? దేవుడికి ఏమైనా నష్టమా? ఆయన ఎంతో ప్రేమ పుట్టి ఆయన మన శిక్ష అనుభవించి ఆయన రక్తమంతా కాచి మన శిక్ష అనుభవించినప్పుడు ఆ దేవుడి ఇబ్బంది పెడితే మనకి ఎంతో మరి కృపాకాలంలోనే మనకు సమయం, తర్వాత మనం మారు మనసు పొందాలి, దేవుడికి రావాలన్న అవకాశం ఉండదండి. కాబట్టి ఈ కృపకాలం దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా సరి చేసుకుని ముందుకెళ్తే మనకు మంచిది. కాబట్టి అంచనీలలో మనం ఉంటున్నాము. సో నేను అనుకుంటాను ఒక జిమ్ ప్రొఫెషన్ అంటే అతనికి జస్ట్ 30 ఏళ్ళు అంట, మరి అతను స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇలాంటి కేసు మనం చాలా చూస్తున్నాం కదా. కాబట్టి ఎవరికి ఎప్పుడు మనం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే మనకి ఎంతో మంచిది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకా చిన్నవాడిని కదా, నాకంటే చాలా జీవితం ఉంది కదా, నా ఇష్టప్రకారంగా జీవిస్తాను కదా అని ఎవరు కూడా అనుకోవడానికి మంచిది కాదు. ఇంకా చూడండి ఆ 10వ వచనంలో, వారి పాపము వారి అతిక్రమము వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రభువు చెబుతున్నాడు. సో దేవుడు మనం ఏదైనా పొరపాటు చేసి మన దేవుడిని అడిగినప్పుడు నేను ఏమంటే, ఆయన ఇదిగో మీ పాపాన్ని క్షమించాను, మీ అతిక్రమాన్ని క్షమించాను, మీ మనసులో ధర్మం ఇచ్చాను, ఇంకెక్కడ కూడా మీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎంత నమ్మకంగా ఆయనకు ఉండాలి. సో ఇంత మంచి దేవుడు మనం ఎంతగానో ప్రేమించి మన కోసం ప్రాణించి మన పాపక్షేత్రాన్ని భరించినప్పుడు ఆయన మనం ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంతగా ఆయన మన సమయం కేటాయించాలి, ఎంతగా ఆయన రూపంలో మనం జీవించాలి, మనం ఆలోచించుకోవడం మనకి ఎంతో మంచిది. చూడండి వీటి క్షమాపణ ఎక్కడ కలిపి అక్కడ పాప పరిహారార్థ బలి ఎన్నడూ ఉండదు. కాబట్టి మనకి క్షమాపణ ఎలాగించారంటే ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి మనం నీతిమంతులుగా చేసబడ్డామంటే కేవలం యేసు ప్రభువారు మన కోసం శిక్ష అనుభవించారు కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ 19వ వచనం చూడండి, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఆయన మనకి ఏసట ఒక మార్గాన్ని ప్రతిష్ఠించారట. ఇందాక మనం చూసుకున్నాక మోషే అహరోను మిరియాము ఉన్నప్పుడు ఎక్కడ తిరిగి వచ్చాడు? దేవుడు ప్రత్యక్ష గుడారం తిరిగి వచ్చారు కదా. అలాగే మనకు ఒక మార్గం ప్రతిష్ఠించబడిన మార్గం ఏర్పాటు చేయాలి. ఆ మార్గం ఏమిటట అనగా నూతనం అనేది జీవము కలది ఆయన శరీరము అను ధర ద్వారా, ఆయన శరీరం ఏంటి? నూతనమైనది ఆ శరీరము జీవం ఆయన ధర ద్వారా ఏర్పరచబడినదే కదా మార్గం. అనగా ఆయన రక్తం వలన వర్ష స్థలమును ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. కాబట్టి యేసు ప్రభువారు తన శరీరమందు మరి పాప శిక్ష అనుభవించడం ద్వారా మనకి జీవము మరి నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేసి మనం ఎక్కడైనా వర్ష స్థలమును ప్రవేశం మనకి కలిగించడానికి ధైర్యం మనకు వచ్చింది. కాబట్టి లేకపోతే ఇంతకు ముందు ఒక యేసు ప్రభువారు కనుక ఆయన బలిగా అర్పించకుండా ఉన్నట్టయితే మనకు పరిశుద్ధతకు వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం అనేది ఉండేది కాదు. కాబట్టి యేసు ప్రభువారి ద్వారానే మనం నీతివంతంగా తీర్చబడుతున్నాము. యేసు ప్రభువారి ద్వారానే మనం పరిశుద్ధతకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి మనం యేసు ప్రభువారు చెప్పిన మాటగా ఉండటం మనకి ఎంతో మంచిది. దేవుని ఇంటి మీద మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దాంట్లో చూడండి 22వ వచనంలో, మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు. సో మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు. సో మనస్సాక్షి అనేది ప్రతి మనిషికి ఉంటుంది. దేవుడు మంచి చెడు వివేచన ప్రతి మనిషికి ఇస్తారు. కానీ దానికి కల్మషం కలగకుండా ఏం చేయక రోక్షింపని హృదయం కలవారమును. సో మన హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుడి రక్తంతో రోక్షించుకొని ఆయన హృదయాన్ని దేవుడితో సరి చేసుకుంటూ మన ముందుగాతో ఎంతో మంచిది. నిర్మలమైన హృదయంతో స్నానం చేసిన శరీరం కలవారమున్నాయి ఉండి. సో మన ఏదైనా పండగ అంటే ప్రతిరోజు ఉదయం మనం స్నానం చేస్తాం కదా, అలాగే మనం కూడా మరి మంచి వాటర్తో మనం స్నానం చేసిన వారంగా ఉండి గలవారమే ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. దేనిలో ఉండాలి నిశ్చయత? విశ్వాసం అంటే ఒక దాని గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో దీని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, తప్పక నా దేవుడు నాకు సహాయం. మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుని హన్నా అనే వ్యక్తి ఆనందం ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, ఎంతో దుఃఖంతో వేదంతో అంత పిల్లలేని అక్కడ యాజకుడు ఏది అనుకుంటాడంటే ఈ మధురాలు అనుకుంటాడు కదా ఆవిడని. అనుకుని ఏమంటాడంటే ఇదిగో నువ్వు ఎంతకాలం మధురాలు ఏముంటావు అడిగితే ఆవిడ ఏముంటుందంటే, అయ్యా నేను ఏమీ కూడా మధురాలుగా కాదు, నా హృదయాన్ని ఆ దేవుడి దగ్గర పోషించుకుంటున్నానని చెప్తున్నప్పుడు చూస్తాం. ఏమేమంటే దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ఎగిరిస్తాడు, కార్యం చేస్తాడని చెప్పినప్పుడు ఆ నోట్ నుంచి అంటే ఆ టైం నుంచి ఆమె ఇంటికి వెళ్ళి దుఃఖముఖం ఉంటే మాన వాక్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ విశ్వాస విషయం ఎంత నిశ్చితం కలిగి ఉందంటే, నేను ప్రార్థన చేశాను, నా దేవుడు నేను చెప్పాను, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇక నిశ్చిత వచ్చి అప్పటి నుంచి ఆమె ఇంకా వేడడం కానీ
బాధపడగానే చేయకుండా ఉంటుందని మనం వాక్యంలో చూస్తాం. ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెలో ఆమె గర్భాన్ని తెచ్చినట్టు మనం చూస్తాం. అలాగే ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేస్తామంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయం కలిగి యథార్థ హృదయంతో మనకు దేవుడి సన్నిధానానికి వచ్చేది. కాబట్టి మరి యథార్థ హృదయంతో దేవుడి సన్నిధానం చేయాలంటే మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. ప్రతి వర్షం సిద్ధపాటు కలిగి ఉండాలని. సో ఈ రోజు ఇలా అయిపోయింది కదా పర్వాలేదు, లేదు ఈ రోజు ఇలాగ ఉంది కదా పర్వాలేదు అని అనుకోవడం కదా. ఇంత పాపం చేస్తే దేవుడు నాకు ఏం చేయలేదు కదా, నాకు శిక్ష రావట్లేదు కదా అని చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ దయచేసి అలా చేయకుండా ఉండాలని బతిమాలుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికి శిక్ష ఎప్పుడు చూస్తాం మనకు తెలియదు. కానీ మన ప్రాణం ఉండడానికి గ్యారెంటీ అనేది లేదు. ఇప్పుడు మనకు ఎవరైనా ఇంకో 10 days ఉంటాము అని గ్యారెంటీ ఎవరైనా ఇవ్వగలుగుతారా? వృక్షం ఏమవుతుందో మనకు తెలియదు కదా. సో నిన్న మనకు వీడియో చూశాను. ఒక సిక్ ఆయన అది ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్ వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. సో ఆయన మన భారతీయ జెండా పట్టుకొని సో పాట పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఉన్నప్పుడు ఆ జెండా ఇలా వేవ్ చేస్తూ ఉన్నారు, మూవ్ చేస్తూ ఉన్నారు. సో అందరూ ఉంటున్నారు, ఆ స్టేజ్ మీద ఉంటారన్నమాట. ఆయన జెండా పట్టుకుని వేవ్ చేస్తూ ఆ స్టేజ్ మీదకి ఎక్కి ఇంకా అలాగే సడన్గా పాటకి వచ్చింది. అలాగే పడిపోయి కొడుకుని బాగా దింపారు. మీరు అనుకున్నారు అది కూడా భాగమే అనుకున్నారు ఆ ఉన్న వాళ్ళందరూ. కానీ తీరాతో చూస్తే ఆయన అనట్లేదు. కాబట్టి ఆయన ఉండకపోవచ్చు, ఆయన ప్రాణం అప్పుడు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏమాత్రం మీరు అలా చేయకుండా సమయాన్ని మన పక్షుమ హృదయం కలిగి మనస్సాక్షి కలిగి సంపూర్ణ నిశ్చయంతో దాటి హృదయంతో మనం వ్యవసాయం చేయాలి. కాబట్టి అటు హృదయం మనం కలిగి ఉంటారు. మనం ప్రయత్నం చేయడం వచ్చేసి ఎంతో మంచిది. అలాగే 9:9-14 చూసుకుంటే నిత్యం ఆత్మ ద్వారా తను దానికి దేవుడికి నిర్దోషంగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవతను విడిచి జీవముగా దేవుడు సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. ఎలాగ మన మనసు శుద్ధి చేయబడదంటే నిత్యులకు ఆత్మ ద్వారా తను తాను దేవుడికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. కాబట్టి నిర్దోషమైన రక్తం యేసుక్రీస్తు రక్తంలో ఏమాత్రం కూడా పాపం లేదు, దోషం లేదు. అటు నిర్దోష రక్తాన్ని దేవుడికి బలిగా అర్పించడం ద్వారా మనం చేస్తుంటే నిర్జీవ క్రియను విడిచి జీవముగా దేవుడు మనం చేసే క్రియలు ఇప్పుడు నిర్జీవ క్రియలే కదా. ఈ లోపల మరి ఉద్యోగాలు చేస్తారు, ధనం సంపాదించుకుంటారు, మరి ఇల్లు కట్టుకుంటారు, బంగారం కొడుకు, ఇవన్నీ కూడా జీవముగా క్రియలు అయితే కావు. ఇవన్నీ వల్ల మనకు రక్షణ అనేది రాదు. ఇక్కడ వీటిని విడిచి ఏం చేద్దా జీవంగా దేవుడు సేవించడం. ఎవరు సేవించాలి? మనం బంగారం సేవించడం కాదు, అంటే ఇల్లు సేవించడం కాదు, కానీ జీవంగా దేవుడు సేవించటకు మీ మనస్సాక్షిని, ఇక్కడ మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. కాబట్టి ఆ యేసు రక్తాన్ని మనం ఆశ్రయించాము, ఆ యేసు బిడ్డగా మనం ఉన్నాం. కాబట్టి మనం దేవుడికి అనుకూలంగా ఆ ఇష్టమైన రీతిలో మనం జీవించాలి. కాబట్టి రాకడ చాలా సమీపంగా ఉందండి. మరి ఎవరికి ఎక్కడి నుంచి కొంటూ వస్తాయి ఈ ప్రమాదం మనకు తెలియదు. నేను నేర్చుకుంటూ వస్తాను, నేను కాదు మనం నేర్చుకుంటూ వస్తున్నప్పుడు ఇంచుకుంటూ 6:30 అయిపోయింది. అప్పటికి చాలా వర్షం వచ్చి తగ్గింది. సో రోడ్ మీద తీసుకెళ్ళి గుంటలన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో మామూలుగా ప్లేన్గా ఉంటే అది అర్థమవుతుంది, అది అక్కడ ఎక్కడ ఉంటుందో అనేది. కానీ అప్పుడు వర్షం వచ్చి తగ్గింది, ప్లస్ ఆ స్ట్రీట్ లైట్స్ లేవు. సో నా బండి లైటింగ్ అమ్మ అంత ఎక్కువ లేదు. సో నేను భయపడుతూనే వస్తూ ఉన్నాను. ఒకవేళ ఆ పాటలో ఆ గుంటలో కనుక నా కంటెంట్ ఎలాగా అప్పుడు నాకు పేపర్ చదివి గుర్తొస్తూ ఉంది. అది మీరు అలా పడిపోయి చనిపోయారు, అలా పడిపోయి దెబ్బలు తగిలి అలాంటి ఇన్సిడెంట్స్ నాకు గుర్తొస్తూ ఉంది. నేను నెమ్మదిగా వస్తూ ఉన్నాను. సడన్గా నా బండి కూడా ఒక పెద్ద గుంటలో పడింది. సో పడి నేను కొంచెం స్పీడ్గా రావడం ఇప్పటిగా పైకి వచ్చి నా పక్కన ఎవరు లేరు కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేసాను. ఆ వచ్చి బయటకు వచ్చినప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నిజంగా ప్రభా ఎంత కాపాడు కదా నన్ను ప్రభా, ఎవరికి లేరు, చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. ఒకవేళ పడిపోయిన నా పరిస్థితి ఎలా ఉండేది, మరి అంత పడిపోకుండా అంత పెద్ద ఆ గుంటలో వచ్చినప్పటికీ కూడా అందులో వాటర్ అయితే ఉంది, నాకు సరిగ్గా తెలియలేదు. క్షేమంగా దేవుడు నన్ను బయట తీసుకుని వచ్చాడు. మరి దేవుడు నేను ఎంతో స్తుతించాను, ప్రభా ఎంత చూపించావు ప్రభా. ఇలాగే మనకు తెలిసి మనకు తెలియకుండా అనేక ప్రమాదాలు మనకు జరుగుతూ ఉంటాయి, కానీ దేవుడు ఎంతగానో మనకు కాపాడుతూ ఉన్నాడు. దయచేసి దేవుడికి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడు. ప్రతి దాన్ని కూడా దేవుడిని స్తుతించండి. ప్రతి రోజు ఉదయం దేవుడు ప్రభా ఈ రాత్రంతా కాపాడండి, పొందడానికి స్థితి అందించుకోండి. రాత్రి సమయంలో ఆ దినంలో మీరు ఏమైనా పొరపాటు చేస్తే ప్రభుత్వం ఈ దగ్గర నేను బిహేవ్ చేశాను కదా అని క్షమించండి. ఇంకా నేను పరిశుద్ధంగా చూపించడానికి, ఇంకో నేను నాకు భయంకరంగా చూపించడానికి నాకు సహాయం చేసి దేవుడు అడిగితే మరి ఆయన రక్తంలో మన నిర్దోషంగా ఉంచాడు. కాబట్టి ఆ రక్తం వల్ల మనం పరిశుద్ధంగా చేశాడు. కాబట్టి తప్పగా ఆయన మనం ఆలోచించి మనకి సహాయం చేస్తాడు. దయచేసి దేవుడి పట్ల మనం ఎవరికైనా ఎంకరేజ్ చేసుకుంటూ ఆయన నమ్మకం చూపించడానికి ప్రయత్నించడం ఎంతో మంచిది. మరి ఎఫ్సీ చూసుకుంటే 1వ అధ్యాయము 7-9 వరకు. దీని మీద నేను ఒక పాట కూడా రాశాను, నేను ఎప్పుడైనా పాడతాను చర్చిలో. దేవుని కృప మహదేశుని బట్టి ఆ ప్రేణియందు ఆ రక్తం వల్ల మనకు విమోచనం. సో దేవుడి కృప మహదేశుని బట్టి, కృపలో ఆయన ఎంతో ఐశ్వర్యంతాడు, కృపలో మహా ఐశ్వర్యంతాడు దేవుడు. దేవుడి కృప మహాదైశ్వర్యుని బట్టి, ఆ కృపలో మహా ఐశ్వర్యవంతుడు. అటువంటి దేవుడి కృప మహదేశుని బట్టి ఆ ప్రేణియందు
ఆయన రక్తం వల్ల మనకు విమోచన. సో దేవుని యందు మరి ఆ రక్తం వల్ల మనకి ఏమవుతుందట? విమోచన. ఇంకేం జరుగుతుందట? ఆ రక్తం విమోచన అనగా మన అపరాధం నుంచి క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి మనం చేసిన ప్రతి అపరాధం నుంచి మనకి క్షమాపణ అనేది ఆయన గొప్ప ఆదర్శం బట్టి మనకు అనుభవిస్తూ వచ్చే రక్తం బట్టి. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదో మన సొంతగా మంచిగా ఉన్నంత వల్ల మనం మంచి వాళ్ళు పరిగణించబడము, లేకపోతే మనం నిజాయితీగా ఉన్నంత వల్ల మన నిజాయితీగా పరిగణించబడము. కానీ ఆయన రక్తం వల్ల గొప్ప మొదలుపెట్ట మన ఇంట్లోగా తీర్చబడాల సంగతి మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుని ఆయనకే మహిమ చెల్లిస్తూ ఆయన పట్ల మనం బహు వినయంతో ఆయన ఆరాధిస్తూ ముందుకెళ్తే మనకి ఎంతో మంచిది. ఇంకా చూడండి, మన విమోచన అనగా మన అపరాధం మన క్షమాపణ కలిగినది కాలం సంపూర్ణమైన జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తంలోకి వచ్చిన మర్మను మనకు తెలియజేసి కాబట్టి మనకు అడగాలి, ప్రభావ నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి, నా జీవితం పట్ల నీ చిత్తం యొక్క మర్మం ఏంటి అని మనం అడిగినప్పుడు ఆయన మనకు తప్పక సహాయం చేస్తాడు, మనం తెలియపరుస్తాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. చాలా విగ్రహాలు అయితే నోటి నుండి మాట్లాడే కన్ను నుండి చూడలేము. కానీ మన దేవుడు జీవించిన దేవుడు కనుక మనం అడిగినప్పుడు ప్రభా నా జీవితంలో చిత్తం ఏంటి, ప్రతి యవనస్తులు కూడా ఇది అడగాలి దేవుడు. ప్రభా నా పట్ల నీ ప్రాణానికి ఏంటి, నా పట్ల నీ చిత్తం ఏంటి మనం గ్రహించినప్పుడు చూడు ఆయన మనకు సంపూర్ణ జ్ఞానం వేసి కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. కాబట్టి మనకి ఇది నుంచి ప్రతి ఒక్కరికి ప్రార్థనలు పెట్టుకోండి, ప్రభా నాకు సంపూర్ణ జ్ఞానం వేసి దయచేయండి, నా జీవితంలో నేను తెలుసుకోవడానికి నాకు సంపూర్ణ జ్ఞానం నుంచి దయచేయండి అని దేవుడు మీరు దయచేసి అడగండి. దేవుడు తప్పక మీకు బయలుపరుస్తారు. కాబట్టి ప్రతి విషయం కూడా మన దేవుడు అడిగి ఆయన చిత్రాన్ని పొందుకుని ముందుకెళ్తే మనకి ఎంత వచ్చాను. మన సొంతగా మనం ముందుకెళ్తే మనం ఫెయిల్ అయిపోతామో కానీ నష్టపోతామో కానీ దేవుని చిత్రంలో ముందుకెళ్తే నష్టం అనేది కానీ ఫెయిల్ అవ్వడం కానీ అక్కడ ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకంటే దేవుడు మనకు ఆస్వాదించడానికి మనకు సృష్టించాడు మన ఈ లోకంలో హెచ్చించడానికి మనం సృష్టించాడు. కాబట్టి ఆ చిత్ర ప్రకారంగా ముందుకెళ్తే ప్రతి మనిషి కూడా ప్రతి కుటుంబం కూడా క్షేమం ఇస్తాడు, మరి ఆరోగ్యం ఇస్తాడు, మరి ఆశీర్వాదం ఇస్తాడు, వారికి సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి మనకి ఇబ్బంది కలిగి ఉన్నామంటే అది మనకు మనం చేసుకున్న పనులే కానీ దేవుడు చేసింది కాదు. కాబట్టి కుటుంబంలో తల్లి తండ్రి కానీ బిడ్డలు కానీ దేవుడిని అడగాలి, ప్రభా మా పట్ల నీ చిత్తం ఏమిటో తెలియజేసి ఆ ప్రకారం నడిపించిందని చెప్పి దేవుడికి సమయం కేటాయించి అడిగినప్పుడు దేవుడు తప్పక వారి పట్ల ఆర్థిక సహాయం చేస్తే. కాబట్టి సంపూర్ణ జ్ఞానం ఇచ్చిన కోసం ప్రతి ఒక్కరు అడగండి. ఈ విషయం నేను కూడా దేవుడిని అడుగుతూ ఉన్నాను. కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రతి తల్లి ప్రతి బిడ్డ కూడా ప్రతి యవనస్తులు కూడా ప్రభా నా జీవితం చిత్తం గురించి నాకు తెలియడానికి అవసరం జ్ఞానం వేసి నాకు అనుగ్రహించండి ప్రభా మరి అడిగినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. అలాగే జరిగి మన కీర్తనలో మనం చూసుకుంటే 64 కింద చూస్తున్నాం కదండి. సో ఇక్కడ మోషేకి వ్యతిరేకంగా మిరియామాహులు మాట్లాడుతున్నారు కదా, అలాగే ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు వచ్చిన ఒకటి తన కత్తికి పొదులు పెట్టినట్లు వాళ్ళు తమ నాలుగులకు పొదులు పెట్టదు. ఈ లోపల మనం ఎంత భక్తిగా నిజాయితీగా ఉన్నా మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు మన సొంత కుటుంబంలో కానీ లేదంటే మన బంధువులు కానీ ఉంటారండి. వాళ్ళు ఎలాగంటే మనం చేయని తప్పుడు మనం చేసినట్టుగా చాలా గౌరవనీతిగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి మనుషులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి బాధలో ఉన్నారని చెప్పి మనం ఏమి దేవుడి విషయంలో మనం ఇబ్బంది పడక్కర్లేదు. కానీ వారి విషయంలో దేవుడి దగ్గర మనం అప్పు చెప్పుకుని మన మనసులో వారి మీద మనం బ్యాష్ లేక చెల్లించుకుని మనం ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు ఇలా మనం వెళ్ళినప్పుడు చూడండి అక్కడ చూడండి నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించాలని సంతోషించదురు యథార్థ హృదయులందరూ ఆశ్రయించారు. కాబట్టి నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు ఏం చేస్తాడట? దేవుడి బట్టి సంతోషించు, ఆయన శరణు వస్తారు, ఆయనే ఆశ్రయిస్తారు. బాబా ఈ మనుషులు అంటున్నారు నేను ఇలాగే నాకు పరిస్థితి వచ్చింది ప్రభా, నీవు నాకు సహాయం చేయమని చెప్పి ఆయన వెళ్ళినప్పుడు వారికి దేవుడు దేవుడు ఆశ్రయంగా ఉంటారు, దుర్గంగా ఉంటారు. ఇంకా చూడండి యథార్థవంతులు అందరూ అతిశయులు. కాబట్టి ఇలా మనకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగానే వాళ్ళు ఏమైపోతారో వాళ్ళ మనకి చేయక్కర్లేదు. కానీ మనం యథార్థవంతంగా ఉన్నప్పుడు అతిశయించినట్లుగా అంటే దేవుని మనం ఆశ్రయించబడినట్లుగా మరి ఇతరులు మనం గౌరవించినట్లుగా దేవుడితో మనం ఎలివేట్ చేసి నడిపిస్తారు సంగతి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకునే ప్రభావ వాళ్ళకంటారు వాళ్ళు ఒకలాగా మన 4 మాటలు అంటారు కాదు. కానీ ప్రభావం నీకు ఎలా ఉంది ఈ ప్రాబ్లం ప్రభావ నాకు సహాయం చేయండి అని దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు మరి మోసే ఉన్న అహరోను గురించి దేవుడి గారిని కంప్లైంట్ చేశాడా? అసలు మోసే వినలే లేదు ఆ మాటలు. మోసే వినలే లేకుండానే దేవుడు ఆ మాట విని మన ఇద్దరిని కూడా పిలిచి మరి అక్కడ మాట్లాడి మనం చూస్తాం. కాబట్టి మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గురించి మనం ఏమి పిలిపించక్కర్లేదు, వాళ్ళ గురించి మన దేవుడికి ఏం కంప్లైంట్ చేయక్కర్లేదు. కానీ మన విషయంలో మనం జాగ్రత్త నీవు నీ దేవుడు ఎలా ఉంది నీ జీవితం, ఇప్పుడు నేను నాకు ఎలా ఉంది నా జీవితం అలా మనం పరిశీలన చేసుకుని ప్రతి విషయంలో మన మాట, చూపు, తలంపు, ఆలోచన, క్రియ ఇవన్నీ కూడా 5 ఐటమ్స్ అండి. మాట, చూపు, తలంపు, ఆలోచన, క్రియ ఈ అన్ని విషయాల్లో కూడా మనం శ్రద్ధ కలిగి మనం అవేర్నెస్ కలిగి
ఈ అన్ని విషయాలు దేవుడికి అనుకూలంగా నేను ఉన్నానా లేదా, ఏ విషయం నేను తప్పిపోయానా, మరి దేవుడు ఒక బాధ్యత మీకు ఇచ్చినప్పుడు ఆ బాధ్యత ప్రకారం మన జీవించడం మనకి ఎంతో మంచిది. కాబట్టి ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా, ఒక తల్లిగా, తండ్రిగా మరి ఏదైనా బాధ్యత మీకు ఇచ్చినప్పుడు ఆ బాధ్యత దేవుడు ఎలాగ చేయాలని కోరుకున్నా అలాగే మీరు చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు వారి పట్ల దేవుడు గొప్ప గుర్తించి ఆశీర్వదిస్తాడు. మరి యోసేపు సొంత అమ్మలే అమ్మవేశారు కదా, కేవలం ఈక్షతోటి అసూయతోటి. మరి ఆ యోసేపు దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టారు కదా. మరి అతను ఒక మానసిక అమ్మబడినప్పుడు మరి యోసేపు దేవుళ్ళు నమ్మకంగా ఉన్నాడు. అక్కడ పాపం చేయడానికి అవకాశం వచ్చిన పాపం చేయడానికి పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ యోసేపు రాజంతటి మీద ప్రధానమంత్రికి హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి యథార్థవంతులు అందరూ కూడా నచ్చినట్టుగా చేస్తారు. కాబట్టి మన యథార్థత కలిగి నిర్మల మనస్సాక్షి కలిగి మనం ఉండాలి. మనస్సాక్షి శుద్ధిపరిచేది ఏంటండి? యేసు రక్తం. కాబట్టి ఈ యొక్క హెబ్రీస్ 9:14 కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ప్రభా లాస్ట్ వీక్ నేను చెప్పినప్పుడు చెప్పాను మీకు హెబ్రీస్ 4:12 మరి ఆ యొక్క వాక్యంగా ఆ వాక్యం మనం ములుగుల్లో మన దూరి ఎలక్షన్లో అలాగే ఈరోజు కూడా హెబ్రీస్ 9:14 గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క రక్తము మన పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ఆ యొక్క రక్తాన్ని బట్టి మన దేవుడు నమ్మకంగా జీవించాలి. కాబట్టి ఎప్పుడు కూడా నేను నా ఏసే బిడ్డను కదా, నేను ఎలా నా ఏసే నా జీవితం ఎలాగే చూపించగలుగుతున్నాను, ఆయన ఏ రకంగా జీవించాలని కోరుకున్నారు, ఆ రకంగా నేను ఉంటున్నాను లేదా, ఎప్పుడు పరిశుద్ధం చేసుకుని ఎప్పుడు మరి ఎగ్జామ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు పిల్లలు సహజంగా? ఆ రోజు ఎగ్జామ్ అనుకుంటే ఏం చేస్తారు? వదిలేసి కరెక్ట్గా ఏమున్నాయో రిఫర్ చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే మనం కూడా ఎప్పటికప్పుడు దేవుని దగ్గర ప్రతి రోజు కూడా సాయంత్రం ఉదయం కూడా ప్రభా నేను ఎలా ఉన్నాను నీ చిత్తంలో, నీకు అనుకూలంగా చూస్తున్నానా లేదా, నేను పక్క తరపించి ఏదైనా అలా ఉందా, అది సెల్లే కావచ్చు, లేదంటే కంప్యూటర్ కావచ్చు, లేదంటే ఇంకేదన్నా కావచ్చు, కానీ సోషల్ మీడియా కానీ ఏదైనా కూడా ఏ విషయంలో గుర్తుపెట్టుకొని మనం మరి మాట, చూపు, తలంపు, ఆలోచన అన్ని విషయాలు కూడా మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు ఎంతో క్షేమం. కాబట్టి దయచేసి వాటిని జ్ఞాపకం చేసుకోండి, మనం చదవండి. మరి అనేక మర్మాలు దేవుడిని కూడా బయలుపరుస్తాడు. ఆ ప్రకారంగా ఆత్మ జరుగుతూ కూడా మన సంఘంలో కూడా మరి శనివారం కూడా మేము చేరుకుంటూ జరిపిస్తూ ఉన్నాము. చాలా రోజులు బట్టి చాలా ఒకరు ఇద్దరే వస్తున్నారు. అవకాశం ఉంటే అందరూ రండి, ఇంకా ఎక్కువ మంది ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థన చేసిన భారం మన మీద ఉంది. మరి మాకు ఓకే ఆయన కంఫర్టబుల్ ఉంది ఫ్యామిలీ, ఆయన ఓకే ఇంకా నాకు ఇంకా అదే లేదా అని అనుకోవడం కాదు, కానీ ఇతరుల గురించి ప్రార్థన చేయాల్సిన భారం మన మీద ఉంది. కాబట్టి ఆ ప్రార్థనకి మనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అది చెయ్యక ప్రార్థన ఇక్కడ వాపసు పోతూ అంటాడు కదా, నేను మీకోసం ప్రార్థన చేయడం మానితే నా దేవుడి నుంచి పాపం చేసి మనం అంటాడు కదా. కాబట్టి మనం అవకాశం వచ్చి మనం ప్రార్థన చేయడం ఎంతో మంచిది. కాబట్టి దయచేసి అవకాశం ఉన్నప్పుడు శనివారం కూడా కానీ ప్రార్థన చేద్దాం. మరి అనేక మంది దేవుడు నడిపించడానికి సహాయం చేస్తాడు. అలాగే మరి శారీరక దేశం కూడా మంచిదే. మరి వారు సక్రమంగా నిజంగా ఆ యొక్క సువాసన వాడబడినట్లుగా వారికి కావాల్సినటువంటి తోడ్పడుకుని మనం అందిద్దాం. అందరిని పాత్ర కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దేవుడి వాటిని